పుతిన్ భారత పర్యటన ట్రంప్ను భయపెడుతోందా? భారత రష్యా మధ్య బలపడుతున్న సంబంధాలు అమెరికాకు ఆందోళనగా మారుతున్నాయా? ట్రంప్ సర్కార్ తీరు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాస్కోలో అడుగుపెట్టగానే రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500% సుంకాలు విధిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన లక్ష్యం మోడీ ప్రభుత్వాన్ని భయపెట్టడమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే మాస్కో పర్యటనలో జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రష్యా బాండింగ్ ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చే ఒప్పందాలపైన చర్చించారు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా ఏం జరగకూడదని భయపడిందో భారత రష్యా అదే చేస్తున్నాయి. ఇంతకు ట్రంప్ 500% సుంకాల హెచ్చరికల వేళ జయశంకర్ మాస్కో ఎందుకు వెళ్లారు? ట్రంప్ టారిఫ్లకు చెక్ పెట్టేందుకు భారత రష్యా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నాయి? వాచ్ దిస్. ట్రంప్ 500% టారిఫ్స్ వార్నింగ్. మాస్కో పర్యటనలో జయశంకర్. అమెరికా సుంకాల లెక్క తేల్చే బిగ్ డీల్స్ పై ఇండియా రష్యా ఫోకస్. జయశంకర్ మాస్కో పర్యటన ట్రంప్ సర్కార్కి ఎలా చెక్ పెట్టబోతోంది? Well, I hear they're doing that, and that's okay with me. They're passing legislation, or the Republicans are putting in legislation that very tough, it's sanctioning, etc., on any country doing business with Russia. They may add Iran to that, as you know. I suggested it. So any country that does business with Russia will be very severely sanctioned. రీసెంట్ గా ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇది. రష్యాతో వాణిజ్య లావాదేవీల్లో పాల్గొనే దేశాలపై గరిష్టంగా 500% వరకు టారిఫ్లు విధించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు కఠిన ప్రతిపాదనలతో కూడిన ఒక బిల్లును అధికార రిపబ్లికన్ పార్టీ అమెరికా సెనెట్ లో ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేస్తే తాను స్వాగతిస్తానని ట్రంప్ చెప్పారు. 500% సుంకాలను ఎదుర్కొనే దేశాల జాబితాలో ఇరాన్ను చేర్చాలని తాను సూచించానని, తప్పకుండా అదే జరుగుతుందని పేర్కొన్నారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై 500% సుంకాలను విధించే ప్రతిపాదనతో కూడిన బిల్లును అధికార రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం, విపక్ష డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ కలిసి అమెరికా సెనెట్ లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పేరు శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025. దాదాపు 85 మంది సెనేటర్ల కనీస మద్దతుతో ఈ బిల్లును సెనెట్లో చర్చకు పెట్టారు. దీనికి సెనెట్లోని అత్యంత కీలకమైన విదేశీ సంబంధాల కమిటీ ఏకగ్రీవంగా మద్దతునిచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే చైనా భారత్ను డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కానీ ట్రంప్ ఇప్పుడే ఈ ప్రకటన ఎందుకు చేశారు? ఎందుకంటే భారత్ రష్యా మధ్య బలపడుతున్న బంధం అమెరికాను భయపెడుతోంది కాబట్టి. వచ్చే నెలలో రష్యా అధినేత పుతిన్ భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2021 తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. 3 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రధాని మోడీ గత ఏడాది రష్యాను 2 సార్లు సందర్శించారు. మొదట జూలైలో జరిగిన ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనగా, అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఖజాన్లో పుతిన్ను మరోసారి కలిశారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో కూడా ఇరువురు నేతలు కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రపంచ రాజకీయ పరిణామాలు, రక్షణ, వాణిజ్యం, ఇంధన సరఫరా, అంతరిక్ష రంగాల్లో సహకారం వంటి అంశాలు ఈ చర్చలో ప్రధానంగా నిలిచాయి. భారత్ రష్యా సంబంధాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ఆయుధ సరఫరా, చమురు దిగుమతి, అంతరిక్ష పరిశోధన, విద్యుత్ ప్రాజెక్టుల వంటి విభాగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ భారత్ మాత్రం మాస్కోతో సాన్నిహిత్యాన్ని కొనసాగించింది. భారత్ భారీగా రష్యా చమురును దిగుమతి చేసుకుంటూ ఆర్థిక ప్రయోజనాలను పెంచుకుంది. ఇక భారత్లో పుతిన్ పర్యటన సందర్భంగా ఇంధన రంగం, రక్షణ ఉత్పత్తి, వ్యాపార వృద్ధి, కార్మిక మార్పిడి, విద్యా సహకారం వంటి పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పుతిన్ మోడీ భేటీ తర్వాత ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త ఒప్పందాలకు దారితీసే ఈ పర్యటన భవిష్యత్తు భారత్ రష్యా సంబంధాల దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా మారనుంది.
ఈ అంచనాల మధ్యే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాస్కోలో దిగారు. షాంఘై కోఆపరేషన్ హెడ్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడంతో పాటు పుతిన్ భారత పర్యటన విషయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో చర్చలు నిర్వహించడమే ఈ పర్యటన లక్ష్యం. వివరంగా చెప్పాలంటే పుతిన్ భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య జరగబోయే ఒప్పందాలను ఫైనల్ చేస్తారన్నమాట. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న క్లిష్టమైన పరిస్థితులపై రష్యా ఫారిన్ మినిస్టర్తో చర్చించినట్టు జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయంగా ఉన్న క్లిష్ట పరిస్థితులంటే యుద్ధాలు మాత్రమే కాదు, ట్రంప్ సుంకాలు కూడా సో వాటికి చెక్ పెట్టే విషయంలో వ్యూహాలు లేకుండా జయశంకర్ మాస్కో పర్యటన ముగియదు. ఇది అందరికంటే ఎక్కువ ట్రంప్కి తెలుసు. 500% సుంకాల బెదిరింపులకు దిగడానికి కారణం అదే. On any country doing business with Russia, they may add Iran to that, as you know. I suggested it. So any country that does business with Russia will be very severely sanctioned. We may add Iran to the formula. నిజానికి రష్యా చమురు దిగుమతుల విషయంలో ట్రంప్ ఏడుపంతా తమ దేశం నుంచి భారత్ దిగుమతులు చేసుకోవడం లేదని రీసెంట్ గా ఈ విషయంలోనే మోడీ సర్కార్ వ్యూహం మార్చింది. అమెరికా నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు ఏడాది పాటు నిర్మాణాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం 2026 కాంట్రాక్ట్ ఇయర్లో సుమారు 2.2 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పీజీని అమెరికా గల్ఫ్ కోస్ట్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇది భారత వార్షిక ఎల్పీజీ దిగుమతుల్లో దాదాపు 10% వాటాను కవర్ చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వేగంగా వృద్ధి చెందుతున్న ఎల్పీజీ మార్కెట్లో అమెరికా కూడా ఇకపై ఎగుమతిదారుగా ఉంటుందని మంత్రి పురి తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం ఈ ఒప్పందంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా అమెరికన్ ఉత్పత్తిదారులతో చర్చలు జరిపిన తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. అలానే ఈ ఒప్పందం ట్రంప్ ఒత్తిడితో జరిగిందేం కాదు, జాతీయ ప్రయోజనాల కోణంలో జరిగిందే. పశ్చిమాసియాకు ప్రత్యామ్నాయంగా అమెరికాను ఎంచుకున్నారు. సుంకాల విషయంలో ట్రంప్ను కూల్చేయడం కూడా ఈ ఒప్పందం లక్ష్యం. కానీ ట్రంప్ మాత్రం భారత రష్యా దగ్గరవ్వకూడదని చూస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు దేశాల సంబంధాలు మరింత బలోపేతమైతే ఏం జరుగుతుందో అమెరికా అధినేతకు తెలుసు. భారత్పై 50% సుంకాలకు కారణం తమ దేశం నుంచి చమురు కొనుగోలు చేయడమే అని పుతిన్కు తెలుసు. అందుకే ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టే దిశగా భారత్తో కలిసి చర్చలు జరుపుతున్నారు. జయశంకర్ మాస్కో పర్యటన అజెండా కూడా అదే. ముఖ్యంగా చమురుపై భారత్కు ఇప్పటివరకు ఇచ్చిన డిస్కౌంట్ పెంచడం, అమెరికా మార్కెట్లో ఎదురయ్యే నష్టాల భర్తీ దిశగా భారత్తో వాణిజ్యాన్ని పెంచడంపై పుతిన్ ఫోకస్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. 2024-25లో భారత్ రష్యా వాణిజ్యం $68.7 బిలియన్ రికార్డు స్థాయికి చేరింది. కానీ అందులో భారత ఎగుమతులు కేవలం $4.88 బిలియన్ పరిమితమవడంతో దాదాపు $60 బిలియన్ భారీ లోటు ఏర్పడింది. ఈ వాణిజ్య లోటుకు చెక్ పెట్టాలని ఇరు దేశాలు డిసైడ్ అయ్యాయి. అంతేకాదు 2030 నాటికి రికార్డు స్థాయిలో $100 బిలియన్ చేరుకోవాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్స్, వ్యవసాయం, వస్త్రాలు వంటి కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించేందుకు ఉద్దేశించిన నూతన వాణిజ్య ప్రోటోకాల్ ఖరారు చేశారు. కాబట్టి పుతిన్ భారత పర్యటన తర్వాత అమెరికా 50% టారిఫుల ప్రభావం భారత్పై అంతగా ఉండకపోవచ్చు. అందుకే ఈసారి 500% సుంకాలంటూ బెదిరిస్తున్నారు. కానీ ఈ బెదిరింపులు భారత రష్యాను ఏమీ చేయలేవు. అదే నిజం.